పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అవును ప్రభు, ఈరోజు ఈ పవిత్రమైనటువంటి కారుణ్య జపమాల ప్రారంభం చేసి 1950 రోజునకు చేరడం, నీవు ఏదైనా మా ద్వారా చేయగలవు, ఎన్ని రోజులు నడిపించగలవు అనే దానికి ఒక గొప్ప సాక్షి. నేను కూడా ఒక సాక్ష్యం అని నేను చెప్పగలను. మీరు కూడా సాక్షులే. 1950 రోజులుగా దేవుడు మనలందరినీ నడిపించుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటి వరకు మనము పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో మెట్టుగుడాలో అనేక మంది భక్తులతో పాటు మన కోసం వాళ్ళ కోసం ప్రార్థించాం. మరొకసారి అద్భుతాల అంతోని వారి ప్రార్థన ద్వారా దేవుడు మనలందరినీ కాచి కాపాడమని, అద్భుతాలు చేయమని భక్తితో మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో ప్రభుని ప్రార్థన చేద్దాం. నీకే మారాధనా, నీకే మారాధనా. 1950 రోజులుగా మమ్ము నడిపించిన నీ కృపకై కరుణకై ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారము మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. దైవ సన్నిధిలో అందరూ కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఈ రోజుతో మీతో పాటు ఉండి ఈ రాష్ట్రములలో అనేక చోట్లలో వాక్యం బోధించి అనేక మందికి దీవెనను పంచి రేపటి దినం తిరిగి తమిళనాడుకి మేము వెళ్ళేటటువంటి ఈ జీవిత యాత్రలో దేవుడు మనల్ని నడిపించుకుంటూ వెళుతున్నాడు. మరి ముఖ్యంగా కెమెరామ్యాన్గా పనిచేస్తున్నటువంటి బాబీ తన జీవితంలో తనకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం, వారు అమ్మ నాన్న సుధారాణి శ్రీనివాస్ వారిద్దరు కూడా నిన్నటి దినముతో 25 వసంత కాలమును పెళ్లి జీవితాన్ని పూర్తి చేసి ఉన్నారు, ప్రారంభిస్తూ ఉన్నారు. వారి జీవితాన్ని దేవుడు దీవించినందులకై 25 సంవత్సరాలుగా దేవుడు వాళ్ళని నడిపించిన ఆ గొప్ప మహిమ కలిగిన జీవితాన్ని నిన్నటి రోజు చెప్పటానికి నేను మర్చిపోయాను. అందువలన ఈరోజే అంతోని వారి మహత్కర అద్భుతాల ప్రార్థన ద్వారా వారు నాతో పాటు 8 సంవత్సరాలు ప్రయాణం చేసి ఉన్నారు ముత్తంగిలో. అందువలన అక్కడే గేట్ దగ్గర మమ్మల్ని కాపాడుతూ తమ సొంత కుమారుని మా కోసం మీరు చూస్తున్నారు. ఈ రోజులలో ఎంత గొప్పగా ఆయన ఎన్ని రంగాలలో వీడియోస్ ద్వారా నేను వెళ్ళక మునుపే వెళ్ళి ఫాదర్ ఇక్కడ చేస్తే బాగుంటుంది, అక్కడ చేస్తే బాగుంటుందని చక్కగా కమిటెడ్గా చిన్న వయసులో నా మినిస్ట్రీని ఆన్లైన్లో ఇంత గొప్పగా దీవించడానికి కారణం ఆయనే. అందువలన వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఈరోజు గౌరవిస్తున్నాను. అలాంటి తల్లిదండ్రుల ద్వారా నాకు లభించినటువంటి ఆ కుమారుని, వారి చిన్న కుమారుని ఇద్దరిని దేవుడు ఆశీర్వదించమని సుధారాణి శ్రీనివాస్ గారు హ్యాపీ సిల్వర్ జూబిలీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ యూ అండ్ వీ సిన్సియర్లీ ప్రే ఫర్ యూ. మీ ఇద్దరికి
ఈరోజు రజిత జూబిలీ సందర్భంగా పెళ్లి జీవితంలో ఇన్ని రోజులు నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ నేను ఇంతసేపు తీసుకోవటానికి కారణం ఎందుకంటే అనేక చోట్లలో ఇప్పుడు ఆయన వెరైటీగా నేను ఏ వాక్యం చెప్తున్నానో దాన్ని బట్టి ఎంత చక్కగా థంబ్నెయిల్ తయారు చేసి తర్వాత అన్ని ప్రతిదానికి దానికి ఒక స్క్రీన్ పెట్టి అలా చూపిస్తున్నాడో దానికి రుణపడి వాళ్ళిద్దరిని విష్ చేస్తున్నాను. వారిని దేవుడు దీవించునుగాక. అలాగే ఈరోజు 5వ గుర్తులో నాతో పాటు 21 సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రయాణం చేస్తున్నటువంటి జోజీ, ఆయన కూడా నన్ను కనురెప్పల వలె కాచి కాపాడుతూ రాత్రి పగలు డ్రైవింగ్ చేసి ఎన్ని చోట్లలో ఎన్ని ఆత్మలు, ఎన్ని లక్షల ఆత్మలు నేను రక్షించుంటానో ఆయన కూడా ఈరోజు తన జీవితంలో నాతో పాటు ఉన్నాడు. కావున వారి ఇంటిలో కరుణామయుడి ఎంత గొప్ప అద్భుతం చేశాడో ఆ సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాడు. అందువలన ఈరోజు చక్కగా 2 కుటుంబాలను దేవుడు ఆశీర్వించమని, ఫాదర్ మేము కూడా మీతో ఉన్నాము కదా అంటున్నారు కదా, అందరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేసి మిమ్మల్ని దీవించాలనియే 2 వ్యక్తులు, జ్యోతిరాజు గారు, నేను ఈ 2 రోజులు చూశారు కదా. కరుణ జపమాల కారుణ్య కేంద్రంలోనే జరిగే గొప్ప అదృష్టం నాకు మీకు లభించింది. We thank God for this wonderful center, Divine Mercy Center of Siguda, and God has appointed another right person at this moment. Last time we had Father Sagar Anthony, now Father Jyotiraj. Beautifully you saw how he arranged the program on second Saturday like a feast day. పండుగలాగా జరిగింది, మీరు చూశారు. ఇంకా ఆయనను దీవించాలని ఆయనకు సహకరిస్తున్న వారు చాలామంది ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా చూస్తున్నాను, ఇక్కడే వాళ్ళు ఒకవైపు వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు. చూడటానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటి చిన్న సెంటర్ అయినా ఆయనతో పాటు సహకరిస్తున్న అందరినీ ప్రభు దీవించాలని వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను. ఈరోజు ఈ కరుణ జపమాలను మీ అందరూ కూడా బాగుండాలని, మేము తిరిగి రేపటి దినం ప్రయాణం చేసుకుంటూ వెళుతుండగా మమ్మల్ని కూడా దీవించి నూతన సెంటర్ని దీవించమని భక్తితో ఈరోజు కరుణ జపమాలను ప్రభుని కర్పించుకుంటూ ప్రభుని ప్రార్థన చేద్దాం. అలాగే తిరుమల రెడ్డి స్వర్ణలత కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగా చేస్తున్న ప్రతి కార్యంలో తోడు నీడగా దేవుడు ఉండాలని, ప్రజ్వల్లికి మంచి భాగస్వామి లభించాలని, మరియు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మేరీ సాన్విక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, దేవుని చేసిన సకల మేలులు కృతజ్ఞతగా కారుణిక జపమాలను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మేరీ సాన్విక్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే రయా సుజానా జన్మదినోత్సవంగా తన జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దైవ మానవ ఆదర అభిమానములు పొందినట్లుగా, టెన్నిస్లో రాణించినట్లుగా, మరియు ఫాసిల్ గారికి వారి బృందానికి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తరం నెరవేరినట్లుగా, ప్రయాణంలో దూతలు సంరక్షణ కాపుదల కొరకు రాయా చిన్నపరెడ్డి ప్రేమ సమర్పిస్తున్నారు. రాయా సుజానా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మా కోసం ప్రయాణం కోసం ప్రార్థిస్తున్న మీ కుటుంబానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రే ఫర్ బి రెడ్డి మానస్విని టు గెట్ పర్మనెంట్ జాబ్ ఇన్ USA, hoping that St. Mary's Boys Hostel Secunderabad will become full, sponsored by B. Reddy Mamata. ఇంకొక వ్యక్తి తన యొక్క ప్రార్థన విన్నపమును ఇలా అర్పిస్తూ ప్రార్థన చేయమని అడుగుతున్నారు. నా పేరు సురేష్. 40 రోజుల క్రితం నా కుడి కాలి మోకాలి చిప్ప విరిగింది. దానికి శస్త్రచికిత్స కూడా పూర్తి అయింది. కానీ ప్రస్తుతం నా మోకాలు చాలా బిగుసుకోపోయింది. వంచలేకపోతున్నాను. నడవడం కూడా సాధ్యం కావడం లేదు. ఈ 45 రోజులుగా పూర్తిగా మంచానికే పరిమితమయ్యాను. నా మోకాలిని వంచడానికి నా శక్తి మేరకు ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా మళ్ళీ మోకాలు బిగుసుకుపోతుంది. ఈ నొప్పిని, ఈ బాధాకరమైన పరిస్థితిని భరించడం చాలా కష్టంగా ఉంది. దేవుని సహాయం లేకుండా నా మోకాలు మళ్ళీ వంగడం సాధ్యం కాదని నాకు తెలుసు. అదే సమయంలో మా కుటుంబంలోని పెద్దవారు కూడా వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో ఉన్నారు. ప్రస్తుతం మా కుటుంబంలో చాలా భయ ఆందోళనతో కూడిన ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఫాదర్ గారు దయచేసి నా కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. నా మోకాలు
బిగుసుకుపోయిన పరిస్థితి తొలగిపోయి మళ్ళీ సులభంగా వంగేలా, నా విరిగిన ఎముక త్వరగా మానిపోయేలా మరియు నేను త్వరగా నడిచేలా యేసయ్యను ప్రార్థించని అడుగుతున్నారు. మీకోసం ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు. మీ పరిస్థితి, మీ ఇంటి పరిస్థితిని దేవుడు మలచి మీకు టర్నింగ్ పాయింట్ జరగాలని కూడా ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి 1950 రోజులు నడిపించిన డాడీ, తండ్రి నీకు స్తోత్రం. అలాగే నన్ను ఎట్లా నడిపించావో ఈ బిడ్డల కుటుంబాలను కూడా అలా నడిపించమని ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగరగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుకి అధికారులకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీకు బలమును ఒసగి నిన్ను ఆదుకొందును, నీతి అను నా కుడి చేతితో నిన్ను కాపాడుదును. ఈ క్యాప్షన్, ఈ వాక్యము నా గురుపట్టాభిషేకం రోజు నా ఇన్విటేషన్ కార్డులో ప్రింట్ చేయబడినటువంటి గొప్ప ఒక వాక్. దీన్ని చదివినప్పుడల్లా నా జీవితాన్ని దేవుడు ఈ 31 సంవత్సరాలు ఎలా నడిపించుకుంటూ వచ్చాడో, ఈరోజు పాడే పాట అది కూడా నాకు కరెక్ట్గా పోల్చవచ్చు. అలాగే మీ జీవితంలో కూడా తిరిగి చూస్తే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలతో పాటు ఎంత దేవుడు నడిపించుకుంటూ వచ్చాడో దాన్ని మనం స్మరించి ఆనంద బాష్పముతో పాడే పాట ఈరోజు. ఐసయా 41:10 says, "This is my ordination caption on the invitation card. I printed this one only. I will uphold you with my victorious right hand." Victorious right hand. తమిళనాడులో నా సొంత ఇంటిలో కూడా చక్కగా వాళ్ళు కొంతమంది చూస్తున్నారు. కావున వాళ్ళ కోసం, இது என்னுடைய குறுப்பட்ட நாளிலே நான் பிரிண்ட் செய்த ஒரு அருமையான வார்த்தை. என் வலது கரத்தால் நான் உன்னை தாங்குவேன். యెషయా 41:10. ఏమైనా నీవు చేయగలవు ప్రభా. ఇర్మియా 32:27, నేను సకల జనులకు దేవుడవైన ప్రభుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. జెరమయా 32:27, I am the Lord of all people. Is there anything impossible for me? The Lord is asking. మొదటి గుర్తులో
యెషయా 64:8, ప్రభూ నీవు మాకు తండ్రివి, మమ్ము మట్టివి, మేము మట్టిమి, నీవు కుమ్మరివి, నీవే మమ్ ఎరిగిని సృజించితివి, మమ్మెల్లరిని సృజించితివి. యు ఆర్ ద వన్ హూ క్రియేటెడ్ us, O Lord. We are like a clay in you, O potter. We want to thank you. ఎఫెసీ 3:20లో ఊహించిన దానికంటేనో ఎన్నో రెట్ల అధికముగా దేవుడు నెరవేర్చును. ఎఫెసియన్ 3:20, the Lord will do what you cannot even imagine, more than what you can imagine. ఇది నా జీవితంలో 31 సంవత్సరాల్లో 31 సంవత్సరాలు ఇక్కడ గడిపి మళ్ళీ నూతన సెంటర్లో దేవుడు చేస్తున్న విధానం చూస్తే గడిచిన 3 రోజులు నా జీవితంలో చేసిన ప్రజలు ఎట్లా కదలి వస్తున్నారంటే అవన్నీ చూస్తే ఎక్కడ పుట్టాను, మా ఊరికి ఒక బస్సు వచ్చేది, ఆ బస్సు వస్తే కూడా అది కూడా డౌటే, పంక్చర్ అయిపోయేది. ఆ ఊరు నుండి నన్ను ఎన్నుకొని దేవుడు దీవించాడు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఏదో నా జీవితంలో జరిగినది కాదు, మీ జీవితంలో జరిగిన దాన్ని మీరు వెను తిరిగి ఈ పాటను మీకు సొంతం చేసుకుని పాడాలి. పాడదాం, ఆనందిస్తాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. మా దేవా నీ ఆలోచనలెన్ని ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. అందరూ కూడా దైవ సన్నిధిలో నా జీవితంలో జరిగిన దాన్ని నేను మీకు చెప్పాను. ఇప్పుడు మీ జీవితంలో జరిగిన దాన్ని చూసి
మిమ్మల్ని ఇంతగా ప్రేమించే దేవునికి రుణపడి, ఇంకా దేవా నీవేం చేసినా నిన్ను మహిమపరచి నిన్ను పాడేదను, స్తుతించదను, నీకోసం నిలబడేదనని చెప్పి భక్తితో కరుణ జపాలలో పాలు పంచుకుందాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చక్కగా ఈ సెంటర్ నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుడు దైవజనుడు ఫాదర్ జ్యోతిరాజు గారు రెండవ గుర్తును మనకు వివరిస్తూ దేవుని వైపు మనమందరం కూడా దృష్టిని ఉంచేటట్టు చేస్తారు. అందరూ కూర్చొని రెండవ గుర్తు కోసం సిద్ధపరచుకుందాం. ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, ఒక్క కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటి నేలకు ఒరగదని మరి ప్రభు పలుకుతున్నారు. ప్రియులారా, దేవుని దృష్టిలో మనమందరము కూడా విలువైనటువంటి వారు. మీ తల వెంట్రుకలు సైతము లెక్కింపబడియే ఉన్నవి అని ప్రభు పలుకుతున్నారు. ప్రియులారా, మనం బ్రతికి ఉన్నామంటే, జీవించి ఉన్నామంటే, శ్వాసను పీల్చుకోగలుగుతూ ఉన్నామంటే, ఈ లోకంలో మనం మనగలుగుతూ ఉన్నామంటే అది సమస్తము దేవుడు ఇచ్చినటువంటి కృప. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా మన జీవితంలో జరగదు. ప్రియులారా, మరి యోబు గురించి సైతాను పలుకుతూ ఉంది ప్రభునితో. యోబు గ్రంథం 1:10లో నీవు అతనికిని అతని కుటుంబమునకును అతని సిరి సంపదలకును చుట్టూ కంచె వేసి కాపాడుచున్నావు కదా. ప్రియులారా, చూడండి, ఎవరు పలుకుతూ ఉన్నారు ఈ మాట? సైతానుడు పలుకుతూ ఉన్నాడండి. ఇదిగో దేవా, నువ్వు యోబుని కంచె వేసి కాపాడుతూ ఉన్నావు కదా, ఆ కంచె దాటి లోపలికి వెళ్ళటం నాకు సాధ్యం కాదు. అందుకనే యోబు ఇదిగో అన్ని విధాలుగా ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు అంటున్నాడు. ప్రియులారా, ఇదిగో మన చుట్టూ దేవుని కంచె ఉండాలని ఆ ప్రభువు మన ఇంటి చుట్టూను, మన చుట్టూను కంచె వేసి కాపాడులాగున ప్రభుని రక్షణ కోసం మనం ప్రార్థించుదాం. దేవుని తోడు మనకు అవసరం. దేవా, నీ తోడుంటే నాకు చాలయ్యా, నీవు నాతో ఉంటే చాలయ్యా. అపవాది ఎన్ని కీడులు పెట్టినా కానీ దేవా, ఆ కీడులన్నీ కూడా నాకు మేలుగానే మారిపోవును గాక అని ప్రార్థించుకుంటూ దేవుని కాపుదల కోసం ప్రార్థించుదామా ప్రియులారా? అందరం పాడుకుందాం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా,
నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా నీవు మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థం సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత తర్వాత జరగదు, ఇప్పుడు ఆల్రెడీ మీకు జరిగిందని ప్రభు చెప్తున్నాడు. Praise the Lord. Amen. ఆయన పొందిన దెబ్బలు అంటే యేసు ప్రభు ఎప్పుడో పొందాడు, కావున ఇప్పుడు మనం దాన్ని క్లెయిమ్ చేసుకుంటే మనకు స్వస్థత అని ప్రభు చెప్తున్నాడు. Amen. 1 Peter 2:24 the Lord is telling, by his wounds we are healed. So it is already happening right now. అలాగే తన రక్తము ద్వారా మనలను పాపము విముక్తులను చేసినని దర్శన గ్రంథం 1:5లో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందువల్ల మన పాపాలన్నీ ఈ గుర్తులో కడుగబడునుగాక. Amen. అలాగే నిర్గమకాండం 15:26లో మీకు ఉపశమనమును కలిగించు యావేను నేనే, అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే నేనే యెహోవా రాఫా అని ప్రభు చెప్తున్నాడు. మై నేమ్ ఈస్ గాడ్ హూ హీల్స్ యూ. ఎక్సోడస్ 15:26. మన పాపములెల్లా మన్నించును, మన వ్యాధులెల్లా కుదుర్చునని 103వ కీర్తన 3వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు. Psalm 103:3 He cleanses all our sins, forgives our sins, and He heals all our sickness. ఇవన్నీ కూడా వాగ్దానములు కావున వాగ్దానములు నమ్మదగినవి. నేను ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటూ అలా ప్రార్థించినప్పుడే ప్రవచన రూపంలో పలికినప్పుడు ప్రజలు సాక్ష్యాలు చెప్తున్నారు. మీరు కూడా క్లెయిమ్ చేసుకోండి. ఈరోజు ఇప్పుడు చెప్పినదంతా నాకే, నా కుటుంబానికే అని చెప్పుకోండి. మరి ముఖ్యంగా 5వ గుర్తులో మనం ఐసీయూ వార్డులో ఉన్నవారు, హెల్త్ కోసం ప్రార్థిస్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఆ టైంలో ఇప్పుడు వాళ్ళందరి దగ్గరికి యేసుప్రభు ఆసుపత్రికి వెళుతున్నాడు, మనందరి దగ్గరికి వస్తున్నాడు, మన దగ్గరికి వచ్చి తన చేతులను మన మీద ఉంచుతున్నాడు. ఈ దర్శనం చూసుకుంటూ ఈ పాట పాడబోతున్నాం. పాడుదాం.
నీ గాయముల చేత స్వస్థతను పొందితిమి, నీ రక్తము చేత శుద్ధులము అయితిమి. నీ గాయముల చేత స్వస్థతను పొందితివి, నీ రక్తము చేత శుద్ధులము అయితివి. మా దేవా నీవే మాకు ఎంతో గొప్ప వైద్యుడవు, మా వ్యాధులన్నిటై విజయము నిచ్చువాడవు. మా దేవా నీవే మాకు ఎంతో గొప్ప వైద్యుడవు, మా వ్యాధులు అన్నిటిపైన విజయం ఇచ్చువాడవు. యేసయ్యా 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 యేసయ్యా. భక్తితో మూడవ గుర్తును మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, ఇప్పుడు మన మధ్యలో ఉన్న బిడ్డలు చెప్తారు గుర్తు. మీరందరూ కూడా భక్తితో ఈ గుర్తు చెప్పడానికి ప్రయత్నం చేయండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీది యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్న ఈ చిత్రపటమునకు ఎంత గొప్ప శక్తి ఉందని, అంటే ఈరోజు ఈ చిత్రపటం మీరు చూస్తున్నారు వెనుక, ఆ చిత్రపటంలో ఉన్నటువంటి విషయంలో ఒకటి డైరీ నంబర్ 48 నుంచి మీకు చదువుతాను. ఫ్రమ్ డైరీ నంబర్ 48 ఐ షాల్ రీడ్ ఇట్. యేసుప్రభు పునీత ఫాస్టినమ్మాతో గారితో ఇట్లు పలికిరి: ఈ దివ్య కారుణ్య చిత్రపటమును గౌరవించే ఏ ఆత్మ కూడా నశింపదని నేను మీకు వాగ్దానము చేయుచున్నాను. మరియు భూమిపై ఉన్న దాని శత్రువులు ఎడలను, ప్రత్యేకముగా మరణ సమయం సైతము విజయమును చేకూర్చేదనని కూడా వాగ్దానము చేయుచున్నాను. దీనిని నా మహిమార్థమై నాకు నేనుగా కాపాడుకొందును అని ప్రభు చెప్తున్నాడు. అంటే దేవుడు వాగ్దానం ఇది. ఈ కిరణాల క్రిందికి వచ్చేవారిని దేవుడు భూలోకంలో శత్రువులు ఎదుట ఎట్లా కట్లాడతాడు, మనం చనిపోయే టైంలో ఎలా దీవిస్తాడని నా జీవితంలో అయితే నాకు దొరికిన ధన్యతని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభు చెప్పాడు, దీన్ని ఎవరైతే ప్రజలకు ప్రకటిస్తూ వ్యాపింప చేస్తున్నారో వారి మీద ప్రత్యేక దీవెనలు కురిపిస్తానని. ఎప్పుడైతే ఈ ప్రార్థనలన్నీ స్టార్ట్ చేశానో అప్పుడు నా పరిచర్యలో కూడా అద్భుతాల ఆశ్చర్యక్రియలు దేవుడు చేయడం మొదలుపెట్టాడు. అది మీరే చూస్తున్నారు, అంతకుముందు ఇన్ని లేదు. సో మెనీ మిరకల్స్, ప్రాఫసీస్, ప్రవచనములన్నీ
ఈ ప్రార్థనలు నేను ఎదుగుతూ ముందుకు సాగినప్పుడే జరిగింది. ఈరోజు 1950 రోజులు. టుడే 9950 days. And just now I read it, diary 48. How the Lord protects us even on this earth from our enemies. At the time of our death, how He protects us. So try to spread this message of mercy to all the people. చాలా సంతోషం. ఇక్కడ కూడా నేను సేవ చేసే భాగ్యం కొన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. ఈ హాలు తర్వాత మన మందిరం అవన్నీ కూడా నూతనీకరించే టైంలో ఉండే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడున్న తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు లాంటి స్థానంలో ఉన్నటువంటి ఫాదర్ సాగర్ అంటని, ఇప్పుడు ఫాదర్ జ్యోతిరాజు గారని దేవుడు అపాయింట్మెంట్ చేసి వారు నన్ను ఇక్కడికి పిలవకపోతే ఈ ప్రాంతంలో నేను ఇక్కడ వాక్య పరిచర్య చేసేది కాదు. ఈ ప్రాంతంలో తర్వాత అటు మెట్టుగూడలో తర్వాత ఎంజాలలో ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన కానుక. మరొకసారి మేము కూడా తిరిగి ప్రయాణం చేస్తున్నాం కావున మా కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఫాదర్, మేము కూడా మీతో వస్తున్నాము కదా అని మీరు చెప్తున్నారు, నాకు తెలుసు. మీరందరూ మనం కలిసే ఈ 4 సెంటర్స్ కట్టాం. ఇప్పుడు 5వ సెంటర్ కట్టే ప్రయత్నంలో ఉన్నాం. దేవుడు దీవించమని ప్రార్థించండి. మరి ముఖ్యంగా సెప్టెంబర్ 5 మీరు ఎక్కడ ఉన్న పూజలో ఆ రోజు మేము ఉండబోయే స్థలం ఓపెనింగ్ కాబోతుంది. తర్వాత రెట్రీట్ సెంటర్ పూర్తి అయిన తర్వాత మీ అందరిని ఇన్వైట్ చేస్తాం. దయచేసి ప్రార్థిస్తూ ఉండండి. సెప్టెంబర్ 5th we will be inaugurating our residence first, and later when the retreat center is inaugurated I will surely tell you. ఇవన్నీ మా ఎస్విడి సంస్థ వెనుక నుండి అన్నీ చూసుకుంటుంది. అందువలన ఫాదర్ ఆనంద్ గారిని, ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ ప్రభు దీవించమని కూడా ప్రార్థించుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనను భక్తితో అందరు కలిసి చెప్తాం. యేసువా దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితము మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్య కారుణ్య కేంద్రమును ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ని DMI 24/7 గ్రూపును వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందరు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తును ఫాదర్ గారు మనకు వివరిస్తుంటారు. దానికి ముందు ఈ గుర్తు చెప్పటానికి ఒక వ్యక్తిని తర్వాత నేను ఆహ్వానిస్తాను. ఆయన గురువులు ఇక్కడ మరి బాగా సేవ చేస్తూ ఉన్నారు, మీకు తెలుసు. కానీ వెన్నుపూసలాగా అంటే వెనుక నుండి మొత్తం నిలబడి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అన్నీ చూసుకుంటున్నటువంటి వ్యక్తి జోసఫ్. ఆయనను ఈరోజు ఫాదర్ పక్కన నిలబడి ఈ యొక్క గుర్తు చెప్పడానికి పిలవడం నాకు ఒక భాగ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను, వచ్చినప్పుడల్లా చూస్తున్నాను. అక్కడ పక్కన మా అర్నాల్డ్ భవన్లో మీటింగ్ జరిగినప్పుడు, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడల్లా ప్రతి ఫాదర్తో ఆయన నిలబడ్డాడు. అందువలన ఆయన మరి ఎంతో త్యాగముతో, కొన్నిసార్లు చూస్తాను అక్కడ అంతకుముందు ఇప్పుడు ఇసుక ఇదంతా వేశారు, గడ్డి ఉన్నప్పుడు గడ్డి చెక్కేవాడు, అన్నీ చూసుకునేవాడు. మొత్తం బాధ్యత వహించిన వ్యక్తిగా చూసుకున్నాడు. ఆయనను కూడా ఈరోజు గౌరవిస్తూ ఈరోజు మా పక్కన నిలబడి ఈరోజు గుర్తు చెప్పబోతున్నాడు.
ఫాదర్ గారు ఈ ధ్యానాంశం చెప్పిన తర్వాత ఆయనను కూడా, ఆయన పరిచయను కూడా, ఆయన జీవితాన్ని కూడా దేవుడు దీవించమని మనం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రియులారా, 127వ కీర్తన 1వ వచనంలో వాక్యం ఇలా పలుకుతూ ఉంది, ప్రభువు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టువారి శ్రమ వ్యర్థమే అని వాక్యం పలుకుతూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారే అని వాక్యం పలుకుతుంది. ప్రియులారా, ఈరోజు మన ఇంటిని అంతటిని, మన ఇంటిల్లిపాదిని ఆ ప్రభునికి సమర్పించుదాం. ఆ ప్రభుని యొక్క హస్తములో ఉంచుదాం. దేవా, నీవే మా ఇల్లు కట్టాలి. దేవా, మా ఇంటికి నీవే పునాది రాయిగా ఉండాలి. మా ఇంటిని మీరే నడిపించాలి అని మన ఇంటినంతటిని, మన గృహములో నివసించు వారిని, ప్రతి ఒక్కరిని, భార్యను, భర్తను, పిల్లలను, మన బంధువులను, తోబుట్టువులను అందరినీ సమర్పించుకుని ఈ యొక్క గుర్తులో మనం ప్రార్థించుదామా? శాంతి సంతోషములు, సుఖ సంతోషములు మన జీవితంలో, మన కుటుంబంలో ఉండి దేవుని యొక్క కాపుదల మనకు ఎల్లవేళలా మన కుటుంబానికి ఉండాలని ప్రార్థించుదాం. ప్రియులారా, ఈరోజు మనకు కెమెరామ్యాన్గా ఉండేటటువంటి బాబీ వాళ్ళ తల్లిదండ్రులు 25 సంవత్సరాల వారి వివాహ వార్షికోత్సవం వారు జరుపుకుంటున్నారు. ఎంత గొప్ప భాగ్యమో కదా! 25 సంవత్సరాలు కలిసి ఉండటము. మరి వారు కూడా దేవుని సేవలో ఉంటూ ఉన్నారు. మన ముత్తంగిలో మరి బాబీ వాళ్ళ డాడీ పనిచేస్తూ ఉన్నారు, శ్రీని గారు. మరి వారు కూడా దేవుని సేవలో ఉన్నారు. వారి కుమారుడు కూడా ఫాదర్ సిరిల్ గారి యొక్క మరి కరుణ సమయంలో కరుణ కొరకు అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగస్థుడయ్యాడు. ప్రియులారా, ముఖ్యంగా మన కుటుంబముల కోసం ప్రార్థించుకుంటున్నటువంటి ఈ సమయంలో ప్రత్యేకంగా రజిత జూబిలీ వార్షికోత్సవం, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బాబీ మీదను, వారి యొక్క కుటుంబము మీదను, ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రుల మీదను ప్రభు కృప చూపాలని, మన కుటుంబములు కూడా ప్రేమ బంధములో దేవుడు ఐక్యముగా ఉంచాలని మనము కూడా ప్రార్థించుకుంటూ, మరి ఈ సెంటర్లో అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి ఇదిగో జోసెఫ్ను కూడా ప్రభునికి సమర్పించుకుంటూ ప్రార్థించుకుందాం. ఈ పాటను పాడుకుందాం. మా ఇంటినంతటిని హస్తములు ఉంచెదము, నీ ప్రేమ బంధముతో ఏకముగా చేయుము. మా ఇంటినంతటిని హస్తములో ఉంచెదము, నీ ప్రేమ బంధముతో ఏకముగా చేయుము. మా ఇంటికి నీవే యేసయ్యా పునాది రాయివి, శాంతి సంతోషములు నిత్యం ఒసగువాడవు. మా ఇంటికి నీవే యేసయ్యా పునాది రాయివి, శాంతి సంతోషములు నిత్యం ఒసగువాడవు. యేసయ్యా యేసయ్యా నీకే సాయము. యేసయ్యా యేసయ్యా నీకే సాయము. ఈ సమయంలో ఫాదర్ గారు చెప్పినట్టు, మరి జోసెఫ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అనేక సంవత్సరాలుగా ఈ స్థలంలో ఉన్నాడు, తెర వెనుక ఉన్నాడు. అందువలన తెర ముందు ఈరోజు పెట్టి ఆయనే గుర్తు చెప్తాడు. భక్తితో మనమందరం కలిసి ఆయనతో పాటు ఏకీభవించి ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితములైన యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితములకు యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితములగు యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితములగు యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితములగు యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితములగు యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితములగు యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితములగు యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితములగు యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితములగు యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుచున్నాము. సో జోసెఫ్, గాడ్ బ్లెస్ యూ. చాలా దేవుని యొక్క కార్యంలో శ్రద్ధ వహిస్తున్నావు. దేవుడిని నిర్మలంగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎస్విడి ఫాదర్స్ అందరి తరఫున ప్రత్యేక దీవెనలు. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పాట దానికి తగిన విధంగా ఒకవైపు మీరు విన్నారు ఇప్పుడు దాకా. జోసెఫ్ ఇటు అటు బాబీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మమ్మీ డాడీ సిల్వర్ జూబిలీ, అలాగే నాతో పాటు అనేక రోజులుగా నన్ను భద్రంగా తీసుకువస్తున్నటువంటి కుమారుడు జోజీ, వారి కుటుంబంలో కూడా. అంటే ఇది ఎందుకు మీతో చెప్తున్నానంటే, దేవుని సేవకులకు ఒక గురుక్కడి నీళ్ళిచ్చిన మత్తయి 10:42లో దానికి బహుమానం ఉంటుందంట. బహుమానం ఉంటుంది. అంటే ఈయనప్పుడు జోజిని నేను పిలిచినప్పుడు, వాళ్ళ కుటుంబాన్ని పిలిచినప్పుడు వాళ్ళకి మాత్రం కాదు, ఇక్కడ సేవ చేసే ప్రతి ఒక్కరికి ఆ దీవెనలు వస్తాయి. ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు మీరు కూడా ఒకరోజు నిలబడి అలా సాక్ష్యం చెప్పబోతున్నారు, మీరు చెప్పుకోవాలి. అలా నమ్ముతున్న వాళ్ళకి జరుగుతాయి. సో ఐ వాంట్ టు ఇన్వైట్ ద వన్ హూ డ్రోవ్ సో మెనీ ఇయర్స్ the vehicle and took me safely night and day. Here other states and so many places, lakhs of people are saved, and these are people behind the screen. Just now we saw Joseph, now Joji is coming. So వాళ్ళ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులను మనము ఇప్పుడు ఒక సాక్షి రూపంలో వినబోతూ ఉన్నాం. ఇప్పుడు జోజీ మన మధ్యలో ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ మన మధ్యలో ఉంటారు. దేవునికి మహిమ కలిగించే విధంగా వినటం వలన విశ్వాసం కలుగును. నెక్స్ట్ సాక్ష్యం మీదని భక్తితో వారు ముగ్గురితో పాటు ఈరోజు సాక్ష్యం విందాం. త్వరలోనే వేరే సాక్ష్యాలు కూడా మనం వినేటట్టు ప్రభు వాళ్ళ కుటుంబంలో చేయాలని కూడా ప్రార్థించుకోండి. అలాగే మీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామములో ప్రైజ్ ది లార్డ్. అందరికీ మా కుటుంబంలో జరిగిన మేలులు, మేము చాలా అప్పుల్లో కొద్దిగా ఉన్నామన్నమాట. కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు అట్లా. అంటే మా అబ్బాయి యుఎస్ వెళ్ళినప్పుడు కొంత అప్పు చేసినాము. అమ్మాయి మ్యారేజ్ జరిగినప్పుడు కొద్దిగా అప్పు అయిందనమాట. ఆ అప్పు వల్ల కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాను అనమాట నేను. కానీ దివ్యకారుణ్య ప్రార్థన వలన, అమ్మ మరే తల్లి ప్రార్థన వలన, ఎక్కువ ప్రార్థనలు చేయడం వల్ల ఇది ఎట్లా తీరుతుందా, ఏం చేస్తుందా అని ఒక టెన్షన్ ఉండేది. మామూలుగా అందరితో మంచిగానే ఉంటుంటా, కానీ లోపల ఈ అప్పు ఎట్లా చేయాలా ఏందా అని అట్లా ఉంటున్న సమయంలో అబ్బాయికి కూడా అక్కడ జాబ్ లేదు, ఇక్కడ అమ్మాయికి కూడా జాబ్ లేదు. ఈ అమ్మాయి కూడా డిగ్రీ 2 సబ్జెక్టులు పోయింది. అప్పుడు ఎట్లా ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ముత్తంగిలో ఉన్నప్పుడు అమ్మాయికి ఇక్కడ జాబ్ వచ్చింది, అబ్బాయి అక్కడ పార్ట్ టైం జాబ్ ఒకటి వచ్చిందనమాట. ఆ జాబుల వల్ల మేమిద్దరం చేయడం వల్ల అప్పు ఒక
15 లక్షల దాకా అప్పు ఒక 6 నెలల్లో తీరిపోయిందండి. దేవునికి you, స్తోత్రం, Jesus. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రీసెంట్గా కూడా అమ్మాయి పాస్ అయింది, అది గొప్ప మెరకల్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు రుతిక. నేను డిగ్రీ ఎగ్జామ్ అంటే నాది డిగ్రీ 3 ఇయర్స్లో కంప్లీట్ అవ్వాలి, కానీ 1 ఇయర్ ఎక్స్టెండ్ అయింది. ఎందుకంటే నాకు 7 బ్యాక్లాగ్స్ ఉండే. సో నేను యూత్ ప్రేయర్లో ఇంకా ఫాదర్ చెప్తూ ఉంటారు, నేను అందరూ సాక్ష్యం చెప్తుంటే నేను అనుకుంటుండే నేను కూడా సాక్ష్యం చెప్పాలి, ఎందుకంటే సిరిల్ ఫాదర్తో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాము, నేను కూడా స్టేజ్ ఎక్కి చెప్పాలని ప్రతి సెకండ్ సండే ముత్తంగిలో జరుగుతున్న ప్రేయర్స్లో చాలా గట్టి విశ్వాసంతో ప్రేయర్ చేసిన. అలానే మొన్న ఫాదర్ టర్నింగ్ పాయింట్ ప్రేయర్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఫస్ట్ సండే మన యూత్ వాళ్ళ కోసం ప్రేయర్ చేశారు. నేను కూడా ఆ ప్రేయర్లో పార్టిసిపేట్ చేశాను. ఆ ప్రేయర్ స్టార్ట్ అయిన 1 వీక్లోనే నాకు రిజల్ట్ వచ్చింది. నేను అన్నీ క్లియర్ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను అని. ప్రైజ్ ద లార్డ్. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది వెనక బ్యాక్గ్రౌండ్లో చాలా మాటలు అన్నారు, ఎందుకంటే ఈ అమ్మాయి చదవలేదు, కాలేదు, ఇంకా ఇంతేనేమో. ఎందుకంటే నేను పడ్డం కాకుండా ఈవెన్ నా పేరెంట్స్ కూడా మాటలు పడ్డారు. కానీ మా డాడీ ఎస్పెషల్లీ మా డాడీ 2 o'clock 3 o'clock మార్నింగ్ లేచి రోజరీస్ కంటిన్యూస్గా రోజరీస్ అనేది మా కోసం, మా కుటుంబం కోసం డైలీ ప్రేయర్ చేస్తారు. అండ్ సిరిల్ ఫాదర్కి కూడా మా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ గురించి చెప్పాము. ఫాదర్ కూడా మా కుటుంబంతో నిలబడి మా కుటుంబం కోసం ప్రార్థన చేశారు. ఈరోజు నేను నా దేవునికి ఇంకా మరియు ఫాదర్ సిరిల్ గారికి మా పేరెంట్స్కి థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ సిరిల్. So Ruth, can you say that in English, because instead of me translating, say what happened in your family in English. So from past 2-3 years in our family, we have struggled with the financial problems. In the same way, in our family, the only person who was working was my daddy. So even I have backlogs in USA. My brother also did not get any jobs, just he is doing the part-time job. So my father was daily used to pray for that. We have to get job and we have to get out of these financial problems. So with the 3 o'clock Mercy Chaplet, by God's grace we got job and we cleared all the 15 lakhs financial problems in 6. We have solved in 6 months. And thank God for all that. And వెరీ గుడ్. సో సడన్గా నేను ఇంగ్లీష్లో చెప్పమన్నాను, రైట్? సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు డూ, బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ సేయింగ్ యూ సేయింగ్, దెన్ పీపుల్ విల్ నో దట్స్ ఆల్ ట్రూ. వీరు కూడా జోజి మాత్రం కాదు, అటు నిలబడుతున్న అన్నమ్మ, ఆమె పేరు అన్నమ్మ, అన్నం పెట్టింది మాకు. మీరు వెళ్ళి కనుక్కోండి, ముత్తంగిలో ఉన్న ఫాదర్స్, ముత్తంగి వచ్చిన ఫాదర్స్ టిప్ టాప్గా ఎంత చక్కగా రుచికరంగా భోజనం వంట చేస్తుందంటే ఆశ్చర్యపడిపోతారు. ఇప్పుడు ఒక రహస్యం చెప్తాను. ఆమె ఇక్కడికి మాతో పాటు జీవతార డివైన్ సెంటర్ హోలీ ల్యాండ్ ప్రయాణం ముగించుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు వంట చేయడానికి ఎవరు లేరు. నేను చెప్పాను, అమ్మ వంట చేయడానికి ఎవరు పిలువను, ఏం చేస్తావో తెలియదు, నీవే వంట చేస్తావు, నీవే చేసి మాకు పెట్టాలన్నాను. భయపడింది, చెయ్యి వణికింది. ఇప్పుడు ఆ చేతులతో ఫాదర్స్ అందరూ అన్నమ్మ చేసే వంట మాకు కావాలని చెప్పే రీతిలో రుచికరంగా వంట చేసే వ్యక్తిగా ఆమె మారిపోయింది. సో ఆమె పెట్టినటువంటి అన్నం చాలామంది గురువులు భుజించారు. గురువులు మాత్రం కాదు, నాతో పాటు సేవ చేస్తున్న అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అనేక మందికి ఆమె భోజనం పెట్టింది. చూడండి, ఒక కుటుంబం ఒక గురువుతో నిలబడితే గురువులో ఉన్న అభిషేకం వారి లోపలికి వెళ్ళిపోతుందని ఇది ఒక సూచన. జ్యోతిరాజు గారితో మీరు నిలబడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా ఆయనతో నిలబడితే ఆయనలో ఉన్న అభిషేకం మీకు వచ్చి ఇలాంటి మీరు కూడా సాక్ష్యం చెప్తారు. ఇలాగే నాతో పాటు ఎంతోమంది ఇన్ని సంవత్సరాలు సేవ చేశారు. 31 సంవత్సరాలు ఇక్కడ ఇప్పుడు సేవ చేస్తున్నారు. మీ అందరికీ టర్నింగ్ పాయింట్ ఆమె అమ్మాయి చెప్పింది చూసారా? టర్నింగ్ పాయింట్ అని చెప్పినది ఎవరికో జరగలేదు, నాతో ఉన్న బృందంలో ఉన్న కుటుంబానికే జరిగింది.
అలాగే మీకు నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ మీదే అని మీరు చెప్పుకోండి. తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. ఫాదర్ ఎప్పుడు ఒక మాట చదువుతుండే, మీరు అప్పు తీసుకోరు అప్పు ఇచ్చేదరని ఆ వాగ్దానం పట్టుకొని నేను ఎప్పుడు ఎవరి దగ్గర చేయి జాపకూడదు. ఈ ఫాదర్ కూడా ఇచ్చే చేతులుగా మా చేతులు కూడా 10 మందికి ఇచ్చే చేతులుగా మార్చమని అదొక్కటే గట్టిగా ప్రార్థన చేసిన. దేవుడు మా మొర ఆలకించి, ఫాదర్ గారు ప్రార్థన ఆలకించి మా కుటుంబంలో అన్నీ ఇప్పుడు సవ్యంగా జరిగినాయి. చూడండి, ఇద్దరు కూడా వాళ్ళు కన్నీళ్ళు కార్చే స్థితిలో చెప్పారు. అమ్మాయి చెప్పింది, తర్వాత జోజి కూడా చెప్పాడు. ఈ విధంగా మీరు ఆనంద బాష్పం కార్చి స్టేజ్ ఎక్కుతారు. భయపడకండి, మీకోసం ఒక బృందం ఉంది, ప్రార్థిస్తూ ఉంటాం. ఇక్కడ లేకపోయినా తమిళనాడు వెళ్తున్నాం, అక్కడ నుంచి మిమ్మల్ని మర్చిపోకుండా చేస్తాం. తప్పక మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ప్రతిరోజు ప్రకృతి కార్యక్రమం చూడండి. అలాగే తమిళంలో వస్తుంది, తెలుగులో వస్తుంది, చూడండి. మమ్మల్ని కూడా ప్రార్థనలో ఉంచండి. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా జ్యోతిరాజు గారితో పాటు ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ జరగాలని మేము ఆశతో ప్రార్థిస్తున్నాం. సో గాడ్ బ్లెస్ యూ జోజీ, అన్నమ్మ, రూత్ అండ్ బాలా. సో ఆ తర్వాత మోనిక ఇంకొక అమ్మాయి కూడా ఉంది, చాలా ప్రేమ కలిగిన అమ్మాయి. ఆమెను కూడా ప్రభు దీవించమని, వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు జ్యోతిరాజ్తో పాటు నేను మాత్రం కాదు, కెమెరా వెనుక నిలబడుతున్నాడు కదా, ఆయన పేరు బాబీ కాదు, అభినయ్ అభి అంటే ఇప్పుడు ఆయన తన తమ్మునితో పాటు వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ ఈరోజు లేరు కావున వాళ్ళు ఈ ప్రోగ్రాం అయిన తర్వాతనే వాళ్ళని పంపిస్తానని చెప్పాను. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ మమ్మీ డాడీతో ఉండలేకపోయారు. నేను చెప్పిన మాట దాటారు వాళ్ళు. యాక్చువల్లీ ఆయన నాకు చెప్పినది కూడా ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే టైంలోనే. అందువలన వాళ్ళు ఇల్లు వాకిటి అన్నిటిని వదిలిపెట్టి ఈ వయసులో నాతో పాటు సేవ చేస్తున్నాడు. కావున ఎప్పుడు తెర వెనుక ఉన్నాడు. కావున తమ్ముడు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి వెళ్తామని ఈరోజు వచ్చారు. అందువలన ఇద్దరిని స్టేజ్ మీద ఎక్కడం చాలా సంతోషం. ఈరోజు చాలామందిని స్టేజ్ ఎక్కించాం. నెక్స్ట్ ఎవరు? మీరే మీ కుటుంబంలో టర్నింగ్ పాయింట్ నిశ్చయం. సో భక్తితో మనం పాడబోతున్నాం. కెమెరా అడ్జస్ట్ చేశాడు అక్కడ, కమ్ క్లోజర్. సో మనమందరం కలిసి భక్తితో ఈ పాట పాడటానికి ముందు భక్తితో దేవుని వాక్యం ఫిలిప్పీ 4:19, కీర్తన 23:1, సామెతల గ్రంథం 3:5-6 కలిపి పాడబోతున్నాం. ఫిలిపియన్స్ 4:19, Psalm 23:1, Proverbs 3:5 and 6. We are going to pray together and sing together. భక్తితో పాడి చివరి ఆశీర్వాదానికి ముందు మామూలుగా ఈ ప్రేయర్ అన్నీ చెప్తాను, కానీ గుర్తు చెప్పిన తర్వాత ప్రార్థనతో మనము ఈ యొక్క పాట పాడిన తర్వాత ఈ ప్రార్థన చేస్తాను. తర్వాత వాళ్ళతో పాటు గుర్తు చెప్తాం. భక్తితో పాడదు. నేను ఫాదర్ ఇద్దరు కలిసి పాడదాం, మీరు కూడా కలిసి పాడండి. మహిమైశ్వర్యములు సమకూర్చువాడవు, లోటుపాటులన్నిటినీ పూరించువాడవు. మహిమైశ్వర్యములు సమకూర్చువాడవు, లోటుపాట్లన్నిటినీ పూరించువాడవు. మా దేవా విశ్వాసముతో నిన్నే నమ్మెదయ్యా, నీ దీవెనలకు సాక్షులమై జీవించదమయ్యా. మా దేవా విశ్వాసముతో నిన్నే నమ్మెదయ్యా, నీ దీవెనలకు సాక్షులమై జీవించదమయ్యా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. ఈరోజు గుర్తు చెప్పిన తర్వాత విన్నపముల కోసం ప్రార్థిస్తాం. కెమెరామ్యాన్, తర్వాత తమ్ముడు,
వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరిని ప్రత్యేకంగా ఇంటిలో వాళ్ళు ఈరోజు ఉండి అక్కడ కొనియాడకుండా మాతో పాటు ఉన్నారు. కావున దేవుని యొక్క దీవెనలు వాళ్ళ మీద కలగాలని సుధారాణి శ్రీనివాస్ వాళ్ళ తల్లిదండ్రులను 25 సంవత్సరాలు కాపాడిన దేవుడు రాబోయే దినంలో కూడా వీరిద్దరికీ మంచి భవిష్యత్తును దయచేయమని, వారిద్దరికి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయమని దేవుని ప్రార్థిస్తూ ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడగు దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నేను ఇచ్చే దీవెనలు మీ తల్లిదండ్రులకు తీసుకొని వెళ్ళండి, ఇవ్వండి. ఆమేన్. జీసస్ స్తోత్రం స్తోత్రం. అభిషేకం అనేది ప్రతి ఒక్కరిలో ప్రవహించేది. ఈరోజు తమ బిడ్డలిద్దరిని ఈరోజు మందసం దగ్గర తీసుకువచ్చావు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ఇక్కడ లేకపోయినా వాళ్ళు తీసుకువెళుతున్నటువంటి దీవెనలు వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబానికి, వారి భవిష్యత్తుకు ఆశీర్వాదకరముగా మారునుగాక. ఆమేన్. వీళ్ళిద్దరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. వాళ్ళ తల్లిదండ్రులను ఆశీర్వదించి వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పే దినములను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మమ్మీ సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు ఒకరోజు నిలబడతారు అనుకుంటున్నాను. వాళ్ళకి ఛాన్స్ లేదు. కావున ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మామూలుగా చెప్పి ఆ ప్రార్థన చెప్పి ముగిస్తాం. అందరి చేతుల పైకి లేపి నాతో పాటు ప్రభుని ప్రార్థించండి. అనారోగ్యముతో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు జరిగిన ప్రార్థన ద్వారా ఆరోగ్యం కలుగునుగాక. ఆమేన్. ఐసీ వార్డులో, సర్జరీలో, కోమాలో, వెంటిలేటర్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ విడుదల కలుగునుగాక. ఆమేన్. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు, రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ వచ్చునుగాక. ఆమేన్. రాయబోతున్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చునుగాక. ఆమేన్. జాబ్ లేని వారికి ఇక్కడైనా వేరే దేశంలో అయినా ఆశ్చర్యకరులు జరుగునుగాక. ఆమేన్. వీసా పిఆర్ విషయంలో ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక. ఆమేన్. ఆర్థిక సమస్యలు అన్నిటి నుంచి విడుదల పొంది అభివృద్ధి పొందుదురుగాక. ఆమేన్. యువతి యువకులు పాప శాపము నుండి, బంధక నుండి బయటికి వత్తురుగాక. ఆమేన్. త్రాగుడు అలవాట్లో ఉన్న వారు బయటికి పడుదురుగాక. ఆమేన్. కోర్టు కేసులు ఇరుక్కునే వారికి దేవుడే యుద్ధం చేయునుగాక. ఆమేన్. డైవర్స్ కేసులో ఉన్నటువంటి బిడ్డలు కలిసిపోదురుగాక. ఆమేన్. ప్రభు అక్రమ సంబంధంలో ఉన్నవారు వాళ్ళ జీవితంలో ఈ రోజు నుండి ప్రామాణికంగా జీవింతురుగాక. ఆమేన్. బిజినెస్ లో ఓడిపోతున్న వారు, ప్రభ నష్టాలు చూస్తున్న వారు లాభకరమైన జన్మలు చూచురుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు నిస్పృహలో ఉన్న, ఆక్సైటీ, టెంపరేషన్లో ఉన్నవారు, టెన్షన్లో ఉన్నవారు విడుదలను పొందుదురుగాక. ఆమేన్. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం నుండి ప్రజలు బయటకు వచ్చి ఈ ప్రోగ్రాంలో అతిశయం, ఇది నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్, టర్నింగ్ పాయింట్ జరిగిందని చెప్పుదురుగాక. ఆమేన్.
ఇంటి విషయంలో ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఫలించునుగాక. ఆమేన్. పిల్లలకు బంగారు భవిష్యత్తు కలుగునుగాక. ఆమేన్. యేసయ్యా, పిల్లలకు మరియు ప్రభా ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళకి పిల్లలు కలుగుదురుగా. ఆమేన్. యేసయ్యా, ఎవరికైతే ఇంకా పెళ్లి కాలేదో వాళ్ళకి మంచి సంబంధాలు కుదురును కాక. ఆమేన్. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, దుష్ట శక్తుల నుండి ప్రతి బిడ్డకు విడుదల కలుగును గాక. ఆమేన్. యేసయ్యా, ఆర్గన్ ఫెయిలియర్ అయినటువంటి బిడ్డలకు అది మళ్ళా ఫంక్షన్ అవును గాక. ఆమేన్. ట్యూమర్ లంప్స్ అన్ని యేసు నామములో మాయమైపోను గాక. ఆమేన్. బయాప్సీ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్ అని నార్మల్ గా మారిపోను గాక. ఆమేన్. సోరియాసిస్ డిసీజ్ లో ఉన్నవారు విడుదలను పొందుదురు గాక. ఆమేన్. ప్రభ ఎవరైతే ఆత్మహత్య చేసుకుని ప్రేరేపిస్తున్న దుష్ట శక్తులు ఉన్నారో వాళ్ళు విడుదల పొందుదురుగాక. ఆమేన్. వృద్ధా వయసులో ఉన్నవారు, ప్రభా భార్య భర్తలను కోల్పోయిన వారు, వాళ్ళందరికీ ఓదార్పు కలుగునుగాక. ఆమేన్. ఆటిజంలో చిక్కుకున్న బిడ్డలందరికీ తల్లిదండ్రులు ఏడుస్తుండగా ఆ పిల్లలకు త్వరలోనే విడుదల కలుగునుగా. ఆమేన్. చేతులెత్తి మీ ఉద్దేశముల కోసం ప్రభుని ప్రార్థించి, ఫాదర్ గారు నేను ఇద్దరు కలిసి చివరి దీవెనలు ఇస్తున్నప్పుడు ఈరోజు మెట్టుగూడలో పాల్గొన్న బిడ్డలు, అక్కడ వచ్చిన భక్తులు ఎంతమంది గుమ్మి కూడి బ్లెస్సింగ్ తీసుకున్నారు, వారు పూజలు అర్పించిన వారు, ఇక్కడ మొన్న 2వ శనివారం జరిగిన పూజలు అర్పించిన వారు, ఇక్కడికి వచ్చే భక్తులు, ఫాదర్ గారికి సహాయం చేస్తున్న డివైన్ మర్సీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఎంజాడలో పాల్గొన్నవారు, మరి ముఖ్యంగా మేము వెళుతుండగా తమిళనాడులో పాల్గొనబోతున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఫాదర్ గారు ఇంగ్లీష్లో దీవిస్తారు, నేను తెలుగులో దీవించి ఆశీర్వాదంతో ముగిస్తాం. The Lord be with you. And with your spirit. May Almighty God bless you, the Father and the Son and the Holy Spirit. எல்லாம் வல்ல இறைவன் தந்தை மகன் தூய ஆவி உங்களை ఆశీర్వదింపారాக. తెలుగులో మిమ్మల్ని దీవిస్తున్న వేళ దివ్య మందస్సముతో ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ 2 రోజులు ఇక్కడ ప్రార్థన జరుగుతుండగా ప్రార్థనలో పాల్గొన్న వారిని, ఫాదర్ గారికి సహకరిస్తున్న డివైన్ మర్సీ ఫ్యామిలీ మెంబర్స్ని, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రాంగణ మొత్తాన్ని దేవుడు దీవించి, వస్తున్న భక్తులను, వచ్చిన భక్తులను, రాబోతున్న భక్తులందరినీ, రాబోయే దినంలో ఇక్కడ జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ, అలాగే మేము వెళ్ళబోతున్న ప్రయాణములను, అక్కడ చేస్తున్న ప్రజలను దీవించి కాచి కాపాడునుగాక. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. God bless you.